నేనెవరినో ఇప్పటికైనా తెలిసిందా? ఈ లవరు ఆ మహేష్ గాడి చేతిలో చచ్చిన గంగారాంని నిన్ను చంపి వాడి మీద కసి తీర్చుకుంటా. ఓం ఫట్ స్వాహా. ఏయ్, ఆగు, ఎక్కడికి? ఏమైంది? నాగరాజ్, త్వరగా నిలబడరా. తీసుకొస్తాం సార్. సౌమ్య, ఏమైంది? ఆ బొమ్మ నిజంగానే ప్రాణం ఉన్న బొమ్మ. ఏం సౌమ్య నువ్వు అనేది? అవును మహేష్, అది బొమ్మ కాదు, గంగారాం. సార్ మంచినీళ్ళు. సౌమ్య, ముందు మంచినీళ్ళు తాగు. రిలాక్స్ అయ్యొచ్చు. లేదు మహేష్, నాకెందుకు చాలా భయంగా ఉంది. నిజంగానే ఆ బొమ్మలో ఉంది గంగారాం ఆత్మ. నీ మీద కోపంతో నన్ను చంపాలనుకున్నాడు. వాడిని తప్పించుకొని భయంతో నీ దగ్గరకు వచ్చాను. మన రాంబాబు చెప్పిన అక్షరాల నిజం మహేష్. ఆ గంగారాం ఇంకా బతికే ఉన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్. మలబార్ బాబా అంటే నువ్వేనా? చెప్పు, మాఫియా లీడర్ గంగారాం నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? పరకాయ ప్రవేశ మంత్రం నేర్చుకోవడం కోసం నా దగ్గరకు 4-5 సార్లు వచ్చాడు. ఆ తర్వాత పోలీసులతో జరిగిన కాల్పుల్లో వాడు చచ్చిపోయాడు. వాడు పోతూ పోతూ పరకాయ ప్రవేశ మంత్రం పఠించాడు. ఆ మంత్ర ప్రభావం వలన వాడి ఆత్మ ఓ బొమ్మలోకి ప్రవేశించింది. ఆ గంగారాముకు ఆ బొమ్మలో ఉంటే తాను ఎలాంటి దుర్మార్గాలు చేయడానికి వీలుగా లేదని మరో మనిషి శరీరంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడు. అందుకే నా దగ్గర నుండి తిన్నగా ఏలూరు వెళ్ళాడు. ఏలూరా? అవును, వాడి రహస్యాన్ని మొట్టమొదటిసారిగా తెలుసుకున్న వ్యక్తి రాంబాబు. అందుకే ఇప్పుడు గంగారాం ఆ రాంబాబు శరీరంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడు. దేవా కూడా గంగారాంకు సహాయం చేయడానికి అక్కడికి వెళ్ళాడు. మీరు వెంటనే వెళ్ళి ఆ రాంబాబును రక్షించండి. ఈ గంగారాం ఆత్మ గనక ఆ రాంబాబు శరీరంలోకి ప్రవేశిస్తే ఇక అతన్ని ఎదుర్కోవటం ఎవరి వల్ల కాదు. ఆగండి, మరొక ముఖ్యమైన విషయం. మీరు ఆ గంగారామన్ చంపాలంటే ఒక్కటే మార్గం. మీరు గురు చూసి వాడి బురుకుటి మధ్యన, అంటే వాడి 2 కనుబొమ్మల మధ్యన కాల్చాల్సి ఉంటుంది. అప్పుడే వాడి ఆత్మ ఈ లోకం విడిచి ఊర్ధ్వలోకానికి పోతుంది. ఇక ఆలస్యం చేయకండి, వెళ్ళండి. ఎక్కడ చూసినా సౌండ్ పొల్యూషనే. పిచ్చినా కొడుకుల గోలతో ఈ పిచ్చాసుపత్రి అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. అయినా సిటీలో ఉన్న కరెంట్ అంతా ఈ పిచ్చోళ్ళ షాక్ ట్రీట్మెంట్ కే సరిపోతుంటే కరెంటు ఛార్జీలు పెరగమంటే ఎందుకు పెరగవు అని నేను మనవి చేసుకుంటున్నాను. అవును, ఇదేంటి అసెంబ్లీలో మాట్లాడేస్తున్నాను? కొంపదీసి నాకు కూడా నిజంగా పిచ్చి పట్టలేదు కదా. ఎందుకైనా మంచిది మనం ఇక్కడ ఉండటమే సేఫ్. గంగారాం కాదు కదా, వాడి బాబు కూడా ఈ పిచ్చాసుపత్రికి రాలేడు. ఏంటది? ఒకవేళ గంగారాం గాడేమన్నా కిటికీ దగ్గరికి వచ్చాడా? చూస్తే పోలా. ఎవరూ లేరే. పిచ్చాసుపత్రి కదా, అంతా భ్రమ.
ఒరేయ్ రాంబాబు, నేను వచ్చేసాను రా. అమ్మో గంగారాం, గంగారాం వచ్చేసాడు, నన్ను చంపేస్తాడు. గంగారాం, గంగారాం వచ్చాడు, నన్ను చంపేస్తాడు. రే కాంపౌండర్, రే కాంపౌండర్, కళ్ళు కాంపౌండ్ లో చచ్చావా? త్వరగా రండిరా రే, లేకపోతే నా ప్రాణాలు తీసేస్తాడు. త్వరగా రండిరా. ఏమైంది? ఆ గంగారాం గారు వచ్చేసాడు. అయితే ఉండు, మంగారం గారిని తీసుకొస్తా. ఆ గంగారాం గారితోనే చస్తుంటే ఈ మంగారాం ఎవడరా? త్వరగా రమ్మని రా. ఒరేయ్ రాంబాబు, వచ్చేసావా? నీకోసమే వచ్చేసా. ఓం ఫట్ స్వాహా. రే త్వరగా రండిరా, తొందరగా రండి. ఏంటి ఏంటి నీ గోల? గోల కాదురా వెధవా, ఆ గంగారాం గారు వచ్చేసాడు. ఈయన పేరు గంగారం కాదు, మంగారాం. ఓరి నీ అబ్బా, నేను అన్నది మంగారాం గురించి కాదు, నన్ను చంపడానికి వచ్చిన గంగారాం గురించి. అక్కడ ఉన్నాడు చూడండి. చూడమంటే అక్కడ కిటికీలో చూడమని అర్థం. చూడ, అక్కడే ఉండాలి. ఏమైపోయాడబ్బా? అమ్మో, పేషెంట్ పారిపోతున్నాడు, పట్టుకోండి. ఓం ఫట్ స్వాహా. అమ్మో చచ్చాడు. గంగారాం బాస్, గంగారాం ఎక్కడున్నావు బాస్? నీ శిష్యుడు దేవా నీకోసమే వచ్చాడు బాస్. ఒరేయ్ దేవా, నేను ఇక్కడున్నా. ఇక్కడున్నావా బాస్? బాస్, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాననుకోలేదు బాస్. నాకు తెలుసు బాస్, మీరు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో బ్రతికే ఉంటారని నాకు తెలుసు బాస్. బాబా చెప్తే మీకోసం వచ్చాను బాస్. శభాష్, సమయానికి వచ్చావు. ఇప్పుడు నీతో నాకు చాలా పనుంది. ఏం చేయమంటారు? చెప్పండి బాస్, చెప్పండి. నన్ను అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఎక్కడికి? చెబుతా పద. ఓం ఫట్ స్వాహా. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, వీఆర్ పోలీస్. రండి, ఇప్పుడే ఓ పేషెంట్ పారిపోయాడు, త్వరగా వెళ్ళి పట్టుకోండి. ఓ, మేము వచ్చింది రాంబాబు అనే పేషెంట్ కోసం. ఆ రాంబాబు సంగతే రండి నేను చెప్పేది. ఎందుకు పారిపోయాడు? నించొని బోర్ కొట్టుంటుంది. Shut up. ఎక్కడ అమ్మా, అమ్మా, అబ్బా, అమ్మా, తలుపుతీ, తలుపుతీవే, తలుపుతీ. కొట్టు కట్టేసరే పోతుందండి. అబ్బా, నేనేనే రాంబాబుని, త్వరగా తలుపుతీ. రాంబాబా, నువ్వంట్రా, వస్తున్నానుండు. అమ్మా, అమ్మా, త్వరగా తలుపుతీ అమ్మా. అమ్మా, అదేంట్రా, అర్ధరాత్రి పూట పిచ్చాసుపత్రి నుంచి వదిలేశారా? వాళ్ళు వదిలేదే, నేనే పారిపోయి వచ్చేసా. పారిపోయొచ్చావా? ఆ. అయితే మళ్ళీ వచ్చి తీసుకుపోతారేమోరా? వాళ్ళు తీసుకెళ్ళటం కాదే, ఆ గంగారాం గారు వచ్చి నన్ను చంపేస్తాడేమో, వాడు నన్ను తరుముకొస్తున్నాడు. మళ్ళీ గంగారాం అంటావారా? అట్టా అన్నందుకే ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను పిచ్చాసుపత్రికి పంపారు. ఎరా, ఈ పిచ్చి తగ్గలేదు ఇంకా? నాకు పిచ్చి లేదు, వెర్రి లేదు, నేను చెప్పేది నిజమే. వాడు తిన్నగా హాస్పిటల్కి వచ్చేసాడు. అక్కడి నుంచి నేను పారిపోయి వస్తుంటే నన్ను ఓం పట్టు స్వాహా చేస్తానంటున్నాడే. ఆగు, ఎవరో కాదు, ఆ గంగారాం గడే ఉంటాడు. ఓరి నాయనో, ఇవాళ నా బ్రతుకు ఓం పట్టు స్వాహా అయిపోతుంది. నీ మొహమే అమ్మా, కాదు. అమ్మా, 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 తీకే అమ్మా, నా మాట వినవే, తీయొద్దే, నా మాట తీకే, తీ. ఎవరు లేర్రా. ఉంటే కంగారు పడాలి కానీ లేకపోతే ఎందుకే కంగారు, తలుపేశాయి. అమ్మో, గంగారాం వచ్చాడు, గంగారాం వచ్చాడు. ఈ తొన్నపోతే ఎదవైనా గంగారాం అంటే? పరిచయాల తర్వాత ముందు తలుపేశాయి. దేవా, దాన్ని వదలొద్దు, పూర్తిగా కట్టు. నువ్వు నోరు మూయి.
రేయ్, కొంపను వదలరా, వదలు. రేయ్, గంగా, నన్ను వదలు. ఓం ఐం భగముఖే భగిని భాగోదరి భగవాసిని ఓం ఐం హ్రీం దినకర కిరణై వాసమానేందు చూడే ఓం ఫట్ స్వాహ ఓం ఐం భగముఖే భగిని భాగోదరి మహేష్ బొమ్మ అయ్యయ్యో. మహేష్, మహేష్, జాగ్రత్త. తలుపు తీయొద్దే అంటే విన్నావా? ఆ గంగారాం గురించి చెప్తే నా మాట ఎవరు వినలేదు సరికదా, నన్ను పిచ్చాసుపత్రికి పంపించారు. ఇప్పుడు సమ్మగా ఉందా? ఎవరే వీడు? మన గంగారాం కదా.